నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు కింద హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ వీడియో ఒక ఆసక్తికరమైనటువంటి అంశంతో ప్రారంభించే ప్రయత్నం అయితే చేస్తాం. చాలామంది చిన్నప్పుడు చదువుకునే ఉంటారు, వినే ఉంటారు. ఒక ఫేమస్ పద్యం, చెప్పులోన రాయి చెవిలోన జోరీగా, కంట్లో నలుసు కాలిలోన ముళ్ళు, ఇంటిలోన పోరు ఇంతింతగాదయ విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పేసి ఒక పద్యం ఉంది. ఇది అచ్చుగుద్దినట్టు అచ్చంగా ఎవరికి సరిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే ఇంకెవరో రఘురామకృష్ణరాజు అనేటటువంటి వ్యక్తికి సరిపోతుందని చెప్పేసి గిట్టని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారన్నమాట. సో విమర్శకుల యొక్క మాట కూడా అదే. సో రఘురామకృష్ణరాజు ఇష్యూ, ఆ అంశం ఎందుకు నేను తీసుకొచ్చాను, ఏం చెప్పబోతున్నానయ్యా అంటే, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్. ముఖ్యంగా ఈ కేసు మీద చాలా మందికి సానుభూతి ఉంది. ఆయన అన్యాయంగా ఆ రోజు హింసించారు, ఆయనకి ఎంతవరకు న్యాయం జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎందుకో ఈ కేసు అనుకున్నంత వేగంగా నడవట్లేదు, నత్తనడకన సాగుతోందని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడ్డారు. ఆయన కూడా కొంత బాహాటంగానే ఈ అంశం మీద అసంతృప్తి వెళ్ళగక్కారు. సో ఆ అసంతృప్తి ఉన్న సందర్భాల్లో కొంత ఇంటిలోన పోరు ఇంత కాదనయ్యా అన్నట్టుగా అనేక సందర్భాల్లో డిబేట్లో కానీ మీడియా సమావేశాల్లో కానీ మాట్లాడుతూ ఉంటారు. సో అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ అయితే వస్తోంది. సునీల్ నాయక్ అనేటటువంటి వ్యక్తి ఈ టార్చర్ కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఇతన్ని కనీసం విచారణకు పిలిపించేటటువంటి అవకాశం కూడా లేకుండా, అసలు ఆంధ్రాలో అడుగు పెట్టకుండా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలిసో ఏమో తెలియదు కానీ మొత్తానికి ఇతను డిప్యుటేషన్ మీద బీహార్కి వెళ్ళి మరి అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ లో డిఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. సో రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఇతని A7 నిందితుడు. A1 గా సునీల్ కుమార్, A2 గా సీతారామాంజనేయులు, A3 గా జగన్మోహన్ రెడ్డి, A4 గా విజయపాల్, A5 గా ప్రభావతి, A6 గా తులసిబాబు ఉంటే A7 గా ఈ సునీల్ నాయక్ని పెట్టారు. సో ఇందులో తులసిబాబు కానివ్వండి, ప్రభావతి కానివ్వండి, విజయపాల్ కానివ్వండి, పివి సునీల్ కుమార్ వంటి వాళ్ళు కానివ్వండి ఆల్రెడీ విచారణ చేశారు. ఇక విచారణ చేయాల్సినటువంటి మరో పెద్ద తలకాయ ఎవరయ్యా అంటే ఈ సునీల్ నాయక్. ఈ సునీల్ నాయక్ అనేటటువంటి వ్యక్తి అనేక ప్రయత్నాలు చేస్తూ విచారణకు ఎగ్గొడుతూ ఉన్నాడు. పాట్నా హైకోర్టు నుంచి అది రిలీఫ్ తెచ్చుకున్నాడు. సరే, మొత్తానికి దాని మీద కూడా పోరాడారు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ బెయిల్ పిటిషన్ వేసినటువంటి క్రమంలో గౌరవ న్యాయస్థానం ఆ బెయిల్ పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది మేజర్ మాట. ఇక సుప్రీంకోర్టే ఉంది. సుప్రీంకోర్టు వరకు విజయపాల్ వంటి వాళ్ళు మిగతా వాళ్ళు వెళ్ళినా సరే ఒక ప్రభావతికి తప్ప, మహిళనే కారణం చేత ఉండొచ్చేమో, ఒక్క ప్రభావతికి తప్ప ఎవ్వరికి సుప్రీంకోర్టు గడప దొక్కిన వాళ్ళకి ఇంతవరకు ఈ కేసే కాదు ఏ కేసులో కూడా 99% రిలీఫ్ దక్కలేదు. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సునీల్ నాయక్ అనేటటువంటి వ్యక్తిని పిలిపిస్తే, సునీల్ నాయక్ని విచారిస్తే, అవసరమైతే సునీల్ నాయక్ని అరెస్ట్ చేసి లోపల పెడితే ఇంకా కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది అని చెప్పేసి వాదనలు వినిపిస్తున్నటువంటి తరుణంలో అతను బెయిల్ పిటిషన్, ముందస్తు బెయిల్ కోసం రిక్వెస్ట్ చేస్తూ వేసినటువంటి పిటిషన్ డిస్మిస్ కావటం అనేది కేసులోని తీవ్రతను, రేపటి పరిస్థితుల్ని అద్దం పడుతోందని చెప్పేసి అయితే అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం అన్నమాట. ఎందుకు ఈ సునీల్ నాయక్ అంత ఇంపార్టెంట్ అయ్యా అంటే, 2021 మే 14న ఆయన పుట్టినరోజు నాడే రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుని విజయపాల్ నేతృత్వంలోని ఒక బృందం, సిఐడి ఆఫీసర్ల బృందం వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అయితే అక్కడ ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి. అక్కడ కనీసం తెలంగాణ గవర్నమెంట్ కి పోలీసులకు కూడా చెప్పలేదు. అరెస్ట్ చేసే క్రమంలో ప్రొసీజర్స్ పాటించలేదు, వై కేటగిరీ భద్రతలో ఉన్న వ్యక్తికి రూల్స్ పాటించుకోవడం తీసుకెళ్ళని చెప్పేసి రకరకాల ఆరోపణలు అన్నటువంటి నేపథ్యంలోనే ప్రతి సందర్భంలోనూ రూల్స్ అగెనెస్ట్ గా వెళ్ళారు, రూల్స్ అతిక్రమించి వెళ్ళారు. సో ఆ అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి క్రమంలో ఆ రోజు గుంటూరు సిఐడి ఆఫీసులో విచారించిన తర్వాత రాత్రి 11:30 ప్రాంతంలో ఆయన మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది. కాళ్ళు రెండింటిని ఇనప కట్టేసి తోలు బెల్టులు, టైరు ముక్క లాంటి వాటితోటి, లాఠీలతోటి ఇష్టం వచ్చినట్టుగా బాధి పారేశారు. గుండెల మీద కూర్చున్న ఒక వ్యక్తి గుండెల మీద గుద్దుతూ ఆయన్ని హింసించే ప్రయత్నం, చంపేసి హార్ట్ అటాక్ లాగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని చెప్పేసి అయితే ఆయన స్టేట్మెంట్లు చెప్పారు. ఆ తర్వాత ప్రభావిత లాంటి వాళ్ళ సహకారంతో అసలు దెబ్బలే లేవని చెప్పేసి, ఏదో గర్భవతులకు కాళ్ళు వాస్తుంటాయి అలాంటిదే ఈయనకు కూడా సిమ్టమ్ ఉందని చెప్పేసి ఒక తప్పుడు రిపోర్ట్ ఇవ్వటం, ఆ తర్వాత సైనిక హాస్పిటల్కి వెళ్ళటం,
ఆ తర్వాత సైనిక్ హాస్పిటల్లో సరైన రిపోర్ట్ రావడం ఇవన్నీ మనం చూసాం. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆ రోజు బెయిల్ తెచ్చుకున్నాం. ఆ టార్చర్ చేసినటువంటి బ్యాచ్ లో విజయ్ పాల్ తులసిబాబుతో పాటు, తులసిబాబు ప్రైవేట్ వ్యక్తి, బయట నుంచి తీసుకొచ్చారు ఇతన్ని. సో పివి సునీల్ కుమార్కి కావలసిన వ్యక్తి అట. ప్రస్తుతం వెనుగళ్ల రాము గుడివాడ ఎమ్మెల్యే కూడా కావలసిన వ్యక్తి, బంధువు అంటారు. వీళ్లతో పాటు విజయపాల్, అదేవిధంగా తులసిబాబుతో పాటుగా ఈ సునీల్ నాయక్ కూడా పాల్గొన్నాడనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ కొట్టినటువంటి బ్యాచ్ లో ఇంకా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు, ముసుగులేసుకుని రాత్రి వచ్చి కొట్టారు, అందుట్లో ఇతను కూడా ఉన్నాడని చెప్పేసి ప్రధానమైన ఆరోపణ. సరే, నువ్వు ఉన్నావా లేదా, ఏం జరిగింది, వచ్చి విషయం చెప్పు బాబు అంటే కనీసం విచారణకు కూడా రాకుండా పిటిషన్లు వేస్తారు. అరే విచారణకు రావయ్యా అంటే నాకు ముందస్తు బెయిల్ కావాలి, నేను రాను, అద్ది ఇద్ది అని చెప్పేసి పిటిషన్లు వేసుకుంటున్నాడంటే అరెస్టు భయము, ఏదో దాస్తున్నాడని అర్థం, జరిగిన దాంట్లో తన పాత్ర ప్రమేయం కూడా ఉందని చెప్పేసి కీలకంగా ఒప్పుకున్నట్టే కదా. కాబట్టి ఇంత దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి ఈ వ్యక్తిని ఏదో రకంగా తీసుకురావాలి, న్యాయ పోరాటం చేసైనా తీసుకురావాలనే కృతనిశ్చయంతో సిట్ ఉంది. ఆ క్రమంలోనే అతను చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాలకు గండి కొడుతూ వస్తున్న క్రమంలో ఇప్పుడు తాజా గండి ఏంటయ్యా అంటే అతను వేసుకున్నటువంటి బెయిల్ పిటిషన్ కాస్త డిస్మిస్ అయిపోయింది. ఇక రేపో మాపో ఖచ్చితంగా అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహకారంతో అయినా సరే, ఈ రకంగా ఇది చేస్తున్నాడని చెప్పేసి అయినా సరే, వాళ్ళ సహకారం తీసుకునైనా సరే, వాళ్ళకి లేఖలు రాసైనా సరే, మొత్తానికి ఇతను విచారణకు తీసుకొచ్చే అవకాశం ఉందని, ఇతను ఒక్కసారి విచారణకు వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసి లోపల పెడతారని చెప్పేసి అయితే అనేక రకాల ఆరోపణలు అయితే వినిపిస్తుంది. ఇదొక కార్యక్రమం, అంటే ఒక మేజర్ మలుపు. ఇప్పటి వరకు ఏమీ లేదు, నత్తనడకన సాగుతోనే, నిన్నగాక మన సునీల్ కుమార్ వచ్చాడు, బాబు ఏం జరిగిందని చెప్పేసి మాట్లాడితే ఐ డోంట్ నో, నాకు గుర్తులేదు, నాకు కొంచెం మెమరీ లాస్ అని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడాడు కదా. ఇప్పుడు సునీల్ నాయక్ని తీసుకొస్తే ఆ సాక్ష్యాల ఆధారాలు పెడితే ఇతను ఖచ్చితంగా నోరు విప్పుతాడనే భావన అయితే ఉంది. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని మొట్టమొదటిసారిగా నిందితుడిగా చేర్చిన కేసు ఏదయ్యా అంటే ఈ కేసు. మద్యం కేసులో కూడా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని పెట్టల, అంతవరకు రాల. అలాంటిది రఘురామకృష్ణరాజు కేసు, ఆయన రాగానే నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆయన్ని జగన్మోహన్ రెడ్డిని A3 నిందితుడిగా చేర్చారు. నిన్న మొన్నే A1 విచారించినటువంటి క్రమంలో A3 వరకు ఎప్పుడు వస్తుంది అనేది ఒక ప్రశ్న అయితే, మరి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు సునీల్ నాయక్ని ఇంతవరకు పట్టుకురాలేకపోతున్నారు, విచారణకు తీసుకురాలేకపోతున్నారు. అతను కూడా తన ముందున్నటువంటి ఆప్షన్స్ అన్నిటిని వాడుకుంటూ ఆ పిటిషన్, ఈ పిటిషన్, అక్కడ పిటిషన్, ఇక్కడ పిటిషన్ అంటూ కూడా కాలయాపన చేస్తుంటే, మరి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఎప్పుడు ఇస్తారు, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు విచారణకు పిలిపిస్తారు, మరి అతను కూడా ఈ యొక్క చక్రం తిరిగినట్టుగా కింద కోర్టు నుంచి పై కోర్టు వరకు, సుప్రీంకోర్టు వరకు నేను రానని చెప్పేసి పిటిషన్లు వేసుకుంటూ ఉంటే ఈ కేసు ఎప్పుడు దరిదాపుకు చేరుతుంది అనేది అయితే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. సునీల్ కుమార్ని అరెస్ట్ చేస్తారా, ముందు సునీల్ నాయక్ని అరెస్ట్ చేస్తారా, విచారణలో ఏం బయటపడుతుందనే అంశాలు కాసేపు పక్కన పెడితే, మీరు A3గా పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు నోటీసులు ఇస్తారు, అంతవరకు ఎప్పుడు పరిస్థితి పెడుతుంది, అతన్ని ఎప్పుడు విచారణకు పిలిపిస్తారు, అసలు విచారణకు వచ్చే అవకాశం ఉందా? 13 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతూ సిబిఐ కోర్టుగా సరిగ్గా వెళ్ళట్లేదు, మీ కేసులో విచారణకు వచ్చే అవకాశం ఉందా? హాజరవుతాడా? అయినా నిజాలు చెప్తాడా? అరెస్ట్ చేయాల్సిందే అందరినీ అని చెప్పేసి రఘురామకృష్ణరాజు కోరుతున్న నేపథ్యంలో, గట్టిగా పట్టుబడుతున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్లే ఛాన్స్ ఉందా అనేది అయితే ఇప్పుడు అందరి మధ్యలోనూ మెదులుతున్నటువంటి ప్రశ్న. సో ఇదొక పాయింట్. ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే, సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయింది అంటే ద్వారాలు దాదాపుగా మూసుకుపోయాయి అని చెప్పేసి అర్థమవుతున్నటువంటి క్రమంలో సునీల్ని అరెస్ట్ చేస్తారా, సునీల్ నాయక్ని అరెస్ట్ చేస్తారా, ఏం జరుగుతుంది అనేది కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మొత్తానికి ఒక కదలికైతే వచ్చింది తప్ప ఈ కేసు ఎప్పుడు దరిదాపుకు చేరుతుంది, ఎప్పుడు ఫైనల్ తీరాలకు చేరుతుంది అనేది అయితే ఎవరూ ఊహించలేని విధంగా సాగుతుంది. సో మరి వాయువేగంతో మొదట్లో రఘురామకృష్ణరాజు కొంత గట్టిగా ఫోకస్ చేసినటువంటి క్రమంలో కొంత కదిలింది. ఆ తర్వాత మరి ఆయన కూడా శక్తి చాలదేమో విడిచిపెట్టారు. ఇప్పటికైనా సరే మరొక్కసారి ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినట్టయితే అంతో కొంత కదిలే అవకాశం ఉంది. లేదు అని వదిలేస్తే ఇలాగే ఏళ్లకేళ్లు సాగేటటువంటి జీడిపాకం లాగా సాగేటటువంటి ఛాన్స్ కూడా లేకపోలేదు. సో మరి ఇది మేజర్ అప్డేట్ అని చెప్పుకోవడానికి లేదులే కానివ్వండి, ఒక కీలకమైనటువంటి అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఎస్, మరీ మేజర్ కాకపోయినా ఒక కీలకమైనటువంటి అప్డేట్. రేపటి రోజున ఈ కేసు ఏదో ఒక మలుపు తిరిగే ఛాన్స్ కనిపిస్తోందని చెప్పడానికి ఉదాహరణగా మాత్రం దీన్ని చెప్పొచ్చు అనమాట. అసలు కాసేపు ఇవన్నీ పక్కన పెడితే మీకేమనిపిస్తోంది? రఘురామకృష్ణరాజు న్యాయం జరుగుతుందా? జరిగే అవకాశం కనిపిస్తోందా? ఈ కూటమి ప్రభుత్వం కానివ్వండి, పోలీస్ శాఖ కానివ్వండి, ఆయనకి న్యాయం చేస్తాయా? చేసే అవకాశం ఏమన్నా ఉందా? నిక్కచ్చిగా తడుముకోకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపడం మాత్రం
అసలు మర్చిపోకండి. అలాగే ఇప్పుడు కీలకమైనటువంటి వ్యక్తి, టార్చర్ కేసులో కీలకమైనటువంటి వ్యక్తికి ముందస్తు బెయిల్ రిజెక్ట్ కావటం పట్ల, డిస్మిస్ కావటం పట్ల మీరేమనుకుంటున్నారు? దేనికి సూచనగా భావించవచ్చు? కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.